రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించి క్రీడా ఆంధ్రప్రదేశ్గా రూపొందించే లక్ష్యంతో దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసులు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అన్ని ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, అకాడమీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నగరంలోని విజ్జి స్టేడియంలో 6 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ హాల్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో క్రీడాలోకం నిర్వీర్యమైందన్నారు. వాళ్ళందరికీ ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఈరోజు స్టేడియాలు అయితేనేమి, అకాడమీలు అయితేనేమి, ప్రాంగణాలు అయితేనేమి రూపొందడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసాం. ఆయన విజనరీ కళ్ళ లీడరు. గత 5 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దీనికి శంకుస్థాపన చేసి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో పక్కలకి పెట్టిన ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే ఈ స్టేడియాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించుకుంటామంటే ఒకసారి గమనించాలా. ఒక దృఢ నిశ్చయంతో ఏ విధంగా ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం, క్రీడా రంగాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే విధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల క్రీడాలోకం నెరవేరిపోయేగా అన్ని క్రీడలను పక్కలకు పెట్టి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తానంటే ఒక స్పోర్ట్స్ పాలసీలో ఏ విధంగా అన్ని కార్యక్రమాలు పొందుపరిచారో ఈ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశం